ఒకరోజు ద్వారకా నగరానికి యముడు వస్తాడు. ద్వారం ఎదురుగా ఒక చెట్టు పైన ఉన్న చిలుకను చూసి చిన్నగా నవ్వి లోనికి వెళ్తాడు. యముడు తనని చూసినందుకు గాను ఆ చిలుక ఎంతో భయపడుతుంది. ఇదంతా దూరం నుండి గమనించిన గరుత్మంతుడు ఆ చిలుక దగ్గరికి వెళ్ళి, భయపడకు, నేను నిన్ను సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతాను అని గరుత్మంతుడు ఆ చిలుకను 7 సముద్రాలు దాటాక ఒక చెట్టు త్వరలో విడిచిపెట్టి వస్తాడు. అంతలో అటుగా వచ్చిన యముడికి నమస్కరించి ఇలా అడుగుతాడు, తమరు ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారు అని గరుత్మంతుడు యముడిని అడుగుతాడు. దానికి యముడు నవ్వి, 7 సముద్రాల అవతల ఉన్న ఒక చెట్టు త్వరలో ఉండే పాముకి కొద్దిపాటి క్షణాల్లోనే ఆ చిలుక ఆహారం అవ్వబోతుందని ఆ చిలుక తలరాతలో ఉంది. కానీ అది ఎలా సాధ్యమో నాకు అర్థం కాలేదు. అందుకే నేను ఆ చిలుకను చూసి నవ్వాను అని యముడు గరుత్మంతుడితో చెప్తాడు. దాంతో బ్రహ్మ రాసిన రాతను ఎవరూ మార్చలేరని కృష్ణుడు చెప్పిన మాట గరుత్మంతుడికి గుర్తుకు వస్తుంది. జై శ్రీకృష్ణ.